గోల్కొండ బోనాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇక గోల్కొండలో బోనాల సందడి ఎలా ఉందో మా ప్రతినిధి రాముడు అందిస్తారు. గోల్కొండ బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండ బోనాల జాతర వీక్షించేందుకోసం పిల్ల పాపలతో అందరూ పెద్ద మొత్తంలో ఇక్కడికి రావడం జరిగింది. క్రౌడ్ చూడొచ్చు, మనం అనేక ప్రాంతాల్లో ఈ క్రౌడ్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పైన మొత్తం మనం చూస్తున్నాం గోల్కొండ కోటలోని వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉత్సవాలను చూస్తున్నారా అనేది, అదేవిధంగా తమ ఇష్టదైవమైనటువంటి అమ్మవారికి బోనం సమర్పించేందుకోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళతో మొత్తం క్రౌడ్ అంతా కూడా పెరిగిపోయింది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకోసం ఇటు పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పోతురాజుల విన్యాసాలు, అదేవిధంగా శివసత్తుల విన్యాసాలతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వేల సంఖ్యలో ఎక్కడ చూసినా కూడా గోల్కొండ కోటలో వేల సంఖ్యలో పబ్లిక్ అంతా కూడా ఈ బోనాల ఉత్సవాలను తిలకించేందుకోసం వచ్చిన వాళ్ళతో ఈ ప్రాంతం అంతా కూడా ఫుల్ క్రౌడ్గా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ గోల్కొండ కోట ప్రాంతంలో ఉండేటువంటి ఈ గార్డెన్స్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వేల సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కుటుంబ సమేతంగా వాళ్ళందరూ కూడా సేద తీరుతున్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అవి ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం వాళ్ళు బోనాలను తయారు చేసుకోవడం, వంటలు వండుకోవడం, వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా చూడొచ్చు. బోనాలు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఆ బోనం తయారు చేసుకొని వాళ్ళ పైకి అమ్మవారికి సమర్పించేందుకోసం వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఉదయం ప్రారంభమైనటువంటి ఈ కోలాహలం అదేవిధంగా కొనసాగుతుంది. వేల సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఇది సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. వాటర్ బోర్డు వాళ్ళు తాగునీటిని సరఫరా చేస్తుండగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే అప్రమత్తమై వాళ్ళను రక్షించే విధంగా మెడికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా శాంతి భద్రతల ఇష్యూ రాకుండా పోలీసులు, అదేవిధంగా ఎలాంటి ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేయకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీసు సిబ్బంది తీసుకుంటున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగేటువంటి పరిస్థితి గోల్కొండ కోటలో మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ కనకరాజ్తో రాము 10 టీవీ, హైదరాబాద్.